హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఇడ్లీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా అండి. సో ఒకసారి ఇడ్లీని ఇలా చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. ఈ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోయాయంటే ఇడ్లీ చేసుకోవటం చాలా సింపుల్ అండి. ఏం లేదు, ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోండి. అది ఇడ్లీ రవ్వ నిండుగా తీసుకుంటే మినపప్పు నిండుగా తీసుకోండి, నార్మల్గా తీసుకుంటే నార్మల్గా తీసుకోండి. ఇంకా వెయిట్లో వచ్చేసి 500 గ్రామ్స్ ఆఫ్ ఇడ్లీ రవ్వకి 250 గ్రామ్స్ ఆఫ్ మినపప్పు అండి. ఇంకా మంచిగా నానబెట్టుకున్న తర్వాత రెండు ఒకటేసారి 6 to 8 అవర్స్ నానబెట్టేసుకోండి. రవ్వ మినపప్పు, కొంతమంది అయితే రవ్వ సాయంత్రం పూట కడిగేసుకుంటారు, మినపప్పు 2 అవర్స్ నానబెట్టుకుంటారు. అలాంటి తప్పు మీరు చేయొద్దండి. రెండు ఒకటేసారి కడిపెట్టేసుకొని 6 to 8 అవర్స్ అయితే నానబెట్టేసుకొని పిండిని అయితే ఇలా జోరుగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. నార్మల్గానే కలిపేసేసుకోండి, గట్టిగా ఉండొద్దు. ఎందుకంటే మార్నింగ్ పిండి పొంగిన తర్వాత గట్టిగా అవుతుంది. ఇన్ కేస్ మీరు గట్టిగా కలిపి పెట్టుకున్నారనుకోండి, పిండి పొంగకపోవచ్చు. పిండి పొంగినా కానీ ఇక్కడ చూసారా ఎంత థిక్గా అయిపోయిందో కన్సిస్టెన్సీ. ఇక్కడ జారుగా కలిపేసుకోండి. ఇంకొకవేళ మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు అయితే పిండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసి కలిపేసుకోండి. పిండి అనేది నార్మల్ కన్సిస్టెన్సీలో ఉంటేనే ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి. ఇన్ కేస్ పిండి కొంచెం గట్టిగా ఉందనుకోండి, ఇడ్లీ అనేది గట్టిగా ఉంటాయన్నమాట. ఈ టిప్ అయితే గుర్తుంచుకోండి. ఇంకా మనం పిండి కలుపుకునేటప్పుడు నార్మల్గా జారుడుగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి, కొంచెం షుగర్ వేసుకోండి, అంతే. ఇంకెలాంటిది అవసరం లేదండి. ముందుగానే వాటర్ పోసి పెట్టుకొని ఈ ఇడ్లీని అయితే పెట్టేసుకున్నాం. ఇదైతే ఇడ్లీ కుక్కర్ అండి. ఒక 10 to 12 minutes ఉడికిస్తే సరిపోతాయి అన్నమాట. సో ఇందులోకి పల్లీల చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పాను కదా, చిన్న చిన్న టిప్స్ అయితే మీరు ఫాలో అయిపోండి, ఇడ్లీ సూపర్గా వస్తాయి. ఈ రెసిపీ అనేది క్లియర్గా డీటెయిల్గా కావాలంటే నేను ఆల్రెడీ లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట. లాంగ్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే చెక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా చూసారా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నిజంగా ఫ్రెండ్స్, నేను చెప్పిన టిప్స్ అయితే మీరు ఫాలో అయ్యారంటే ఇడ్లీ ఎంత దూదులాగా ఉంటాయో తెలుసా, హ్యాపీగా తినాలనిపిస్తుంది. బేసిక్గా నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇడ్లీ అనేది నచ్చదండి. ఇప్పుడైతే ఇడ్లీ అంటే చాలా ఇష్టం. నేను నా ఫేవరెట్ టిఫిన్ అంటే ఇడ్లీ అనే చెప్తానమాట. సో ఇక్కడ నేను ఇడ్లీ చేసుకొని పల్లీల చట్నీ చేసుకున్నానంటే 8 నుంచి 10 ఇడ్లీ తింటాను అనమాట. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. ఇక్కడ పల్లీల చట్నీ అయిపోయింది, ఇడ్లీ కూడా అయిపోయిందండి. అమ్మయ్య, మీకు చూపిస్తున్నానండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయా అనేది. సో క్లియర్గా డీటెయిల్గా ఏంటి పాయింట్ టు పాయింట్ టిప్స్ అనేది లాంగ్ వీడియోలో ఉంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే చెక్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి చట్నీ కూడా చేశాను. ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసండి? కొబ్బరి చట్నీ అండ్ కారపొడి, నెయ్యి, నిమ్మకాయ. ఇడ్లీ విత్ చట్నీలో నిమ్మకాయ పిండుకుంటే సూపర్ ఉంటుందంట